వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం, అన్నదాతకు అపార నష్టం. నేలరాలిన వరి, మొక్కజొన్న పంటలు. ప్రతి నీటి చుక్కను ఓడిసి పట్టాలి, నీటి వృధాను అరికట్టాలి. తిమ్మపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో మిషన్ భగీరథ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రపంచ నీటి దినోత్సవంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పంట నష్టంతో రైతులు అధైర్యపడవద్దు. కొత్తపల్లి మండలంలో అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించిన అల్పోర్స్ నరేందర్ రెడ్డి. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ మండలంలోని నగునూరులో పంట పరిశీలన. 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా తక్కువ మొత్తంలోనే తిరిగి పొందుతున్నామని పేర్కొన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించామని, జీఎస్డీపీ తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించామన్నారు. తెలంగాణలో సుపరిపాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నామని, తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నామన్నారు. రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 42 పైసలు తిరిగొస్తున్నాయి. తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే లభిస్తున్నాయి. కానీ బీహార్కి మాత్రం రూపాయికి 6.06 పొందుతోంది. యూపీకి 2.03, మధ్యప్రదేశ్కి 1.73 మేర లభిస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. రాణిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు విఘాతం సృష్టిస్తాయి. డీలిమిటేషన్ రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకువస్తుంది. పారదర్శకంగా లేని ఈ విధానంపై భాజపాను కట్టడి చేయాల్సి ఉంది. లోక్సభ సీట్లు పెంచవద్దు, రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. 1976లో లోక్సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేపట్టారు. ప్రధాని మోడీ కూడా లోక్సభ సీట్లు పెంచకుండా దీనిని చేపట్టాలని, జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవన్నారు. ఇలా చేస్తే దక్షిణాది రాజకీయ వాణి కోల్పోతుందని, దక్షిణాదిని సెకండరీ సిటిజన్లుగా ఉత్తరాది మారుస్తుందన్నారు. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ను ఆమోదించొద్దని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెన్నైలో డీలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. డీలిమిటేషన్పై చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సమావేశం దొంగల ముఠా సమావేశంగా అభివర్ణించారు. లిక్కర్ దొంగలు, ల్యాండ్ మాఫియా ఒక్కటే చంబల్లోయ ముఠాగా మారి సమావేశమయ్యారని విమర్శించారు. కరీంనగర్ సమీపంలోని చామనపల్లిలో మెడిసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై ఘాటుగా స్పందించారు. డీఎంకే ప్రభుత్వం 1000 కోట్ల లిక్కర్ స్కామ్కు పాల్పడిందని ఆరోపించారు. అనేక అవినీతి కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయిందని, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డీలిమిటేషన్ పేరుతో దొంగలంతా సమావేశమయ్యారని ఆరోపించారు. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల తీరుందని విమర్శించారు. డీలిమిటేషన్ పై ఇంతవరకు గైడ్లైన్స్ వెలువడనే లేదని, డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కామ్ల నుండి బయటపడడానికి దొంగలంతా ఒక్కటే చెన్నైలో సమావేశమయ్యారని విమర్శించారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదని, చెంబల్లోయ ముఠా సమావేశమని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని చెన్నై సమావేశంతో స్పష్టమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రజలు గ్రహించాలని కోరారు. కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరు గారుస్తోందని ఆరోపించారు. దొంగలు కలిసి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తున్నారు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే. దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు. అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే. ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించాలి. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసు
చేతుల నుంచి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. నీటిని పొదుపుగా వాడుకొని వచ్చే తరాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం. మనం నీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మంత్రి విజ్ఞప్తి చేశారు. నీటిని పొదుపుగా వాడుకుందామని, వచ్చే తరాలకు అవకాశాలు ఇద్దామంటూ అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ ఇబ్బందుల్లో గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ ను కాపాడుకునే ప్రయత్నాలు చేయాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ మినీ క్వార్టర్స్ లో నూతనంగా కరీంనగర్ సిపిగా బాధ్యత తీసుకున్న గౌసాలం మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ. ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా తాజాగా అసెంబ్లీ లాబీలో ఆంక్షలు అమలవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో మంత్రుల ఛాంబర్ల ముందు నిల్చోవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రతి మంత్రి ఛాంబర్ ముందు ప్రత్యేకంగా మార్షల్స్ ను ఏర్పాటు చేశారు. ఇక లాబీ పాస్ లో ఉన్న జర్నలిస్టులకు లాబీకి ఎంట్రీ ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో మంత్రుల ఛాంబర్ల ముందు మీడియా ఉండవద్దని ఓరల్ ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. కాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రుల ఛాంబర్ల ముందు ఉంటున్నారని, ఆ సమయంలో అధికారులతో మంత్రులు చర్చలు, అసెంబ్లీలో మాట్లాడే విషయాలపై రాసుకోవడం చేస్తున్నారని, దీంతో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండడంతో ఛాంబర్ల ముందు మిగతా జనంతో పాటు మీడియాను కూడా నిల్చోవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా జర్నలిస్టులకు మాత్రమే కొంతమేరకు మాత్రమే అనుమతి ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. పంట నష్టాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. కరీంనగర్ మండలం నగునూరులో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించారు. పంట నష్టపోయి ఆవేదనతో ఉన్న రైతులను ఓదార్చారు. అకాల వర్షాలతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లిందని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టంపై సర్వే చేయాలని, వారం రోజుల్లో రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కొమ్రవెల్లి మల్లికార్జున స్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. బీసీ బిల్లులు ఆమోదం పొందితే మొక్కు చెల్లించుకుంటానని గతంలో ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. చట్టసభలు బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో కొమరవెల్లిలో ఎమ్మెల్సీ కవిత మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గి వేర్వేరు బిల్లును పెట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదం పొందిన రీత్యా ప్రభుత్వం తదుపరి అడుగులు వేయాలి, చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకొని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని, రాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బిల్లులను కేంద్రం ఆమోదించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. ఆమోదించిన చట్టాలను ఎవరైనా కోర్టుల్లో సవాలు చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలన్నారు. దేశంలో 50% పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రాలు తెలంగాణతో సహా దాదాపు 10 ఉన్నాయన్నారు. కేసీఆర్ హయాంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, కొమరవెల్లి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేసిన ఖర్చు 50 కోట్ల రూపాయలని, తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని అయిన ఒక రిజర్వాయర్కు మల్లన్న సాగర్ అని పేరు పెట్టుకోవడం జరిగిందన్నారు. ఎక్స్లో ఎమ్మెల్సీ కవిత 10వ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని చేతగాని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందన్నారు. పరీక్ష పూర్తి కాకముందే ప్రశ్నపత్రం వాట్సాప్లో ప్రత్యక్షమవడం, సంస్కృతం ప్రశ్నపత్రానికి బదులు తెలుగు ప్రశ్నపత్రం ఇవ్వడం సర్కార్ పేలవమైన పనితీరుకు నిదర్శనమన్నారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద అట్టిపెట్టుకోవడం వల్లే రాష్ట్రంలో విద్యారంగం విస్మరణకు గురవుతుందన్నారు. ప్రభుత్వం తప్పిదాలను ఎత్తుచూపుతున్న వారిపై బూతులు తిట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామో, బీసీల హక్కుల సాధన కోసం, అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన కోసం, బీసీల విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు సాధించడం కోసం ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినామో ఆనాడు మొక్కుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ బిల్లులు అసెంబ్లీలో, మండలిలో మన రాష్ట్రంలో పాస్ అవుతాయో ఆనాడు కొమరవెల్లి మల్లన్న దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఇవాళ ఆ మొక్కు చెల్లించుకోవడం కోసమని మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా
ఈ బిల్లు సాధనలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి వారందరూ కూడా మరి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. డీలిమిటేషన్ పై ప్రశ్నించకుంటే తమను చరిత్ర క్షమించదని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలపై భాజపా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందన్నారు. కేంద్రం చూపించే వివక్షతతో దక్షిణాది పూర్తిగా నష్టపోతుందన్నారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతమన్నారు. ఈ విధానాన్ని అవలంబిస్తే అనేక నష్టాలున్నాయని, దేశాభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందన్నారు. డీలిమిటేషన్ విధానాన్ని అనుసరించడం ద్వారా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. Mr. M.K. Stalin, I am representing our leader, the former Chief Minister of Telangana, Shri KCR garu, to press with all the states that have done exceptionally well. Last contributed immensely to the growth of our great nation. I would like to emphasize one thing first. We are Indians first. And as Indians with, of course, sub-identity as Telangana, as Telugu, we also, while we want India to prosper, we also want our voices to be heard. And we also want to ensure that the three most important things mentioned in the Constitution, equality, liberty and fraternity, as envisaged by Dr. Baba Saheb Ambedkar, are respected in letter and spirit. So we certainly are opposed. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్ ముఖరంపురలోని ప్రభుత్వ పురాతన పాఠశాల, వాణినికేతన్ పాఠశాల, మంకమ్మ తోటలోని ధన్గర్వాడి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు, క్యాలిక్యులేటర్లు అనుమతించొద్దని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతో పాటు సిబ్బందిని నిశిత పరిశీలన అనంతరమే అనుమతించాలని తెలిపారు. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాల రవాణా పోలీస్ ఎస్కార్ట్తో జరగాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ప్రతి వర్షం నీటి చుక్కను ఒడిసి పట్టాలని, నీటి వృధాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల మిషన్ భగీరథ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ మనుగడకు నీటి లభ్యత కోసం వెతకాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. వర్షాధార నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. మురుగునీరు వెళ్లేందుకు ఇంటిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నట్లుగానే ప్రతి ఇంట్లో వర్షాధార నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా మరిన్ని చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన, విలువైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని, ఈ నీటిని వృధా చేయరాదని సూచించారు. మిషన్ భగీరథ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో ప్రజల ముందే నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా అసిస్టెంట్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు. మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో ఎక్కడైనా లోపాలుంటే గుర్తించి సరిచేయాలన్నారు. నీటి వృధాను అరికట్టేందుకు గ్రామ కార్యదర్శులు ప్రతి ఇంట్లోని నల్లాలకు ఆన్ ఆఫ్ ఉండేలా గ్రామస్తులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, సరఫరా చేసే పైప్ల నుండి నీరు వృధా కాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా చివరి ఇంటి వరకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నీటిని వృధా చేయరాదని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్సీ కె రాములు, ఈఈలు అంజన్రావు, రామ్ కుమార్, ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు పాల్గొన్నారు. కొండగట్టులో ఏప్రిల్ 11 నుంచి 3 రోజుల పాటు చిన్న హనుమాన్ జయంతి వేడుకలపై కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో సమీక్షించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చిన్న హనుమాన్ జయంతి వేడుకలకు సిద్ధమవుతుంది.
ఏప్రిల్ 11 నుంచి 3 రోజుల పాటు కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాట్లపై ఈ రోజు కొండగట్టులో ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి అధికారులతో సమావేశమై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా లైట్స్, చలవ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు. త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణం, ఆలయ పరిసరాల్లో నిత్యం శానిటేషన్ నిర్వహించాలని తెలిపారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య జెడ్పీహెచ్ఎస్ గీతానగర్తో పాటు పలు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను సిరిసిల్ల జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 163 BNSS 2023 అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరిగే సమయంలో సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు పేపర్ వచ్చేటప్పుడు, తీసుకుని వెళ్లేటప్పుడు తప్పకుండా ఎస్కార్ట్ ఉండాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్పీ వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం జరిగింది. రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. గాలివాన, వడగల్లు రైతన్నను కోలుకోని విధంగా దెబ్బతీసింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. 4-5 రోజులుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుంది. గాలివాన, వడగల్లు రైతన్నకు అపార నష్టం మిగిలించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురియడంతో చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కరీంనగర్, పెద్దపల్లి డివిజన్లలో గాలివానతో పాటు పలు చోట్ల రాళ్లు పడ్డాయి. గాలివానకు వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలరాలాయి. పలు చోట్ల వడ్లు రాలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో ఉన్న పంట దెబ్బతినడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఎకరాన 40,000 వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఆదుకోమని వేడుకుంటున్నారు. ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా. మాది పంట నష్టం రాళ్ల వాన భారీగా పడి పంట నష్టం వరి ఘోరమైన తీవ్రమైన వడ్లు రాలవడం జరిగింది. జరిగింది. పొలాలు బాగా అడ్డం పడ్డాయి. మునగ కానీ టమాటా, వంకాయ, దోస, బీర అన్నీ నేలపాలయ్యి మట్టిలో కలిసిపోవడం జరిగింది. మాకు దయచేసి పంట నష్టం ఇవ్వాలని మేము కోరుచున్నాం ప్రభుత్వాన్ని. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం ఆపివేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజాపాలన అంటే విద్యార్థులపై ఆంక్షలు విధించడమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నియంతృత్వంగా సర్క్యులర్ జారీ చేయడం దేనికి సంకేతమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ యూనివర్సిటీ వద్ద ఎలాంటి ధర్నాలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని సర్క్యులర్ జారీ చేయడం జరిగిందని, దాని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం 400 ఎకరాల భూములను వేలం వేయడం ఆపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. తెలంగాణ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే గత వారం రోజులుగా ఈరోజు ఎస్సీలో అదేవిధంగా ఎస్సీ 400 ఎకరాల ల్యాండ్లను ఈరోజు వేలం వేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి వేలం వేస్తున్న పరిస్థితి ఈరోజు ఎస్సీలో ఉంది. ఎంతోమంది విద్యార్థులను, మేధావులను అందించిన ఎస్సీలో ఉన్న ల్యాండ్లను ఈరోజు విద్యాలయాలకు కేటాయించాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో రైతు మేళాలో ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ రైతు మేళా నిర్వహించారు. కిసాన్ మేళా ప్రారంభ సమయంలో ఓ నాగుపాము సభ ప్రాంగణంలో హల్చల్ చేసింది. దీంతో సభలో ఉన్న రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే సమావేశానికి వచ్చిన రైతులు నాగుపామును సురక్షితంగా దారి మళ్లించడంతో సభ సజావుగా సాగింది. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతకు అపార నష్టం. నేలరాలిన వరి, మొక్కజొన్న పంటలు. ప్రతి నీటి చుక్కను ఓడిసి పట్టాలి, నీటి వృధాను అరికట్టాలి. తిమ్మపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో మిషన్ భగీరథ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రపంచ నీటి దినోత్సవంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పంట నష్టంతో రైతులు అధైర్యపడవద్దు. కొత్తపల్లి మండలంలో అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించిన అల్పోర్స్ నరేందర్ రెడ్డి. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ మండలంలోని నగునూరులో పంట పరిశీలన.
10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.